మనకు సంబంధించిన వ్యక్తులు మనకంటే మనల్ని ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారా? మీరే చెప్పాలి. నాకు నచ్చిన అమ్మాయికి నేను ప్రపోజ్ చేసిన వెంటనే ఆ అమ్మాయి ఐ లవ్ యూ టూ అని చెప్పేసింది. నిజంగానే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమా? మీరే చెప్పాలి. నేను ఒక విషయం చెప్పాలి. నేను కూడా మీకు విషయం చెప్పాలి. నాకు మీరంటే చాలా ఇష్టం. ఓకే ఓకే రూపా. మదన్, నువ్వు ఇంతకు ముందులా లేవు మదన్, మొత్తం మారిపోయావు. మనతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మన లైఫ్లోకి వచ్చి మనల్ని ఇంతగా ఇబ్బంది పెడతాడా? మీరే చెప్పాలి. సిటీకి వచ్చి నేను నాళ్ళైనా ఏ రోజైనా ఫోన్ చేసి తమ్ముడు బాగున్నావని అడిగావే? వాడొచ్చి ఒక్క రోజు అయింది, ఇంతలో నేను నిద్ర లేచాడా, దొడ్డికి పోయాడా, పోతే కడుక్కున్నాడా అని అడుగుతున్నావు. అయినా నీకు మా అమ్మ నేనంటే భలే ప్రేమ అయ్యా. అంకుల్ 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 నన్ను వదిలేయండి అంకుల్. ఆంటీ రమ్మంటేనే వచ్చాను అంకుల్, ప్లీజ్ అంకుల్ నన్ను వదిలేయండి అంకుల్. రెంచిచ్చు కొట్టా అంటే రేకుల డబ్బా మొహం అయిపోద్ది. రాజు గారు, మామయ్య మీ దగ్గర ఎంత తీసుకున్నాడో తెలియదు. సో సాడ్. అది ఎంతైనా సరే నెల రోజులు తిరిగి ఇచ్చేస్తాను. వెరీ సాడ్. మేము మెకానికల్ ఇంజనీర్స్. ఏం చేస్తుంటారో? మేకలు గుచ్చుతుంటాం. అంటే 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 ఇంక నా జీవితం మొత్తం ఈ గ్యారేజ్ లో కార్ల మధ్య రెంచుల మధ్యనే మామయ్య. దీనికి వేరే పరిష్కారమే లేదా మామయ్య? నీకు మాత్రం పాస్ట్ లో గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, కానీ నీకొచ్చే గర్ల్ ఫ్రెండ్ కి మాత్రం పాస్ట్ ఉండకూడదు. ఇదేం కాన్సెప్ట్ రా? మన మధ్య జరిగింది నేను ఎప్పుడో మర్చిపోయా, నువ్వు కూడా మర్చిపో. నా ముందు ఒక వదిలేసావు, రేపు ఇంకెడ ముందో నన్ను వదిలేస్తావు. సారీ, వాడుకొని వదిలేస్తావు, వాడుకొని వదిలేస్తావు. నా పేరు మదన్, ఇది నా స్టోరీ కాబట్టి నేనే చెప్పాలి. మా మావయ్య మీ మావయ్య ఎందుకు అవుతాడు? ఇప్పుడు చందమామ అందరికీ చందమామ అయినప్పుడు మీ మావయ్య నాకు మావయ్య కాకుండా ఎందుకు పోతాడు? థ్యాంక్ యూ మామయ్య.